నెల్లూరు జిల్లా గూడూరు రూరల్ మండలంలోని విందూరు గ్రామంలో దారుణ హత్య కలకలం రేపింది. గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల మిద్దెపై 28 ఏళ్ల యువకుడు షాహుల్ గొంతు కోసిన స్థితిలో మృతి చెందడం స్థానికంగా సంచలనంగా మారింది. ఉదయం స్థానికులు రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న గూడూరు రూరల్ పోలీసులు ఆధారాలు సేకరిస్తూ గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారన్న అనుమానంతో అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. హత్యకు గల కారణాలపై రూరల్ పోలీస్ విచారణ కొనసాగుతుంది. పేరు దీక్ష, ఏఎస్పీ గూడూరు ఇన్ఛార్జ్. ఈరోజు ఒక డెడ్ బాడీ కనిపించింది అండ్ ఇది విందూర్ విలేజ్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో. సో ఇప్పటి వరకు ఇది ఆత్మహత్య అయినా లేక అది మర్డర్ ఇప్పటి వరకు స్పష్టం లేదు. వెంటనే మేము టెక్నికల్ టీం, క్లోజ్ టీమ్ని పిలిపించాము. ఎఫ్ఎస్ఎల్ టీం తిరుపతి నుంచి పిలిపించాము. వాళ్ళు టెక్నికల్ ఎవిడెన్స్ ప్రకారం మొత్తం ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తున్నాము, మొత్తం దర్యాప్తు చేస్తున్నాము. సో సిడిఆర్ ఆల్రెడీ పెట్టాము, టార్ డంప్ అనాలిసిస్ పెట్టాము. సో ఆఫ్టర్ టెక్నికల్ అనాలిసిస్ చేస్తే కొంచెం క్లారిటీ వస్తుంది. టిల్ దెన్ వీ విల్ నాట్ బి ఏబుల్ టు టెల్. సో ఆఫ్టర్ ఇన్వెస్టిగేషన్ మీకు క్లారిటీగా చెప్తాను. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. గూడూరు మండల పరిధిలోని విందూరు గ్రామ జడ్పీ స్కూల్ పై భాగంలో ఒక వ్యక్తి మృతి చెంది ఉండడాన్ని వాచ్మెన్ గమనించి ప్రధానోపాధ్యాయుల వారికి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. వెంటనే ప్రధానోపాధ్యాయులు పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసిన దాని మీదట విందూరు గ్రామానికి రావడం జరిగింది. అక్కడ ఎస్కే షాహుల్ అనే అతను మృతి చెంది ఉండడాన్ని గమనించాము. ఈ మృతికి కారణాలు తెలియాల్సి ఉంది. కుటుంబ సభ్యుల్ని అతను ఎవరితో ఎక్కువగా ఉంటాడు అనే వివరాలు తీసుకుంటూ ఉన్నాము. ప్రస్తుతం అయితే అతను కొంతకాలము వాళ్ళ సొంత బ్రదరు సెంటరింగ్ వర్క్ ఉంది, ఆ సెంటరింగ్ వర్క్ కొంతకాలం అటెండ్ అయ్యాడు. చెక్కలు మోయలేకపోతున్నానని బాగా బరువుగా ఉన్నాయని అతని దగ్గర పనికి వెళ్ళడం ఆగిపోయాడు. ఒక 10 రోజులు వెల్డింగ్ షాప్లో పనిచేశాడు. వారిని కూడా మాట్లాడడం జరిగింది. ఇతను ఎక్కువ టైం ఒక్కడే కూర్చొని ఉంటాడు, నైట్ టైంలో తాగుతూ ఉంటాడు, కొంత టైం ఎప్పుడన్నా ఎవరన్నా తాగిచ్చినప్పుడు తాగుతూ ఉంటాడు అని చెప్పేసి చెప్తున్నారు. తాగని సమయంలో చాలా మృదు స్వభావంగా ఒక్కడే కూర్చొని ఒక్కడే మాట్లాడుకుంటూ ఉంటాడు. ఎవరితో కలవడు, పనికి వచ్చిన సందర్భంలో కూడా ఎవరితో మాట్లాడు, కలవడు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఈ వ్యక్తి గొంతు పైన కట్ అయిన గాయం ఉంది. దానికి సంబంధించి ఏదైనా అతను ఏమైనా సొంతంగా చేతితో ఏమైనా కోసుకొని ఉన్నాడా, లేకపోతే ఎవరైనా అతనితో పాటు మందు తాగుతున్న వాళ్ళతో ఘర్షణ జరగడం జరిగిందా అనేది ఎవరైనా చేశారా అనే కోణంలో విచారిస్తూ ఉన్నాము. దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు కూడా ఎవరి మీద ఇప్పటిదాకా అయితే ఎవరి మీద అనుమానం వ్యక్తం చేయటం కానీ దీని గురించి ప్రాథమిక రిపోర్ట్ రాసుకుంటూ ఉన్నాము. ప్రాథమిక సమాచారం అడిగితే ఈ వివరాలను ఇప్పటివరకు విచారించిన దాని మీద వచ్చిన వివరాలను తెలియజేస్తున్నాను. మృతికి సంబంధించిన టెక్నికల్ ఎవిడెన్స్ క్రూస్ టీమ్ని, ఫోరెన్సిక్ టీమ్ని పిలవడం జరిగింది. అలాగే డాగ్ స్క్వాడ్ని కూడా పిలవడం జరిగింది. ఈ మృతికి సంబంధించిన కారణాలను మరి విచారించిన తర్వాత మళ్ళీ పూర్తి వివరాలు తెలియజేస్తాను.